హలో అండి అందరికీ. ఈరోజు మా బాబుకి పన్నీర్ బిర్యానీ కావాలంటే చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా పన్నీర్ను కడిగి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ 400 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పన్నీర్ని ఈ బౌల్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి కలిపి అరగంట సేపు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులో 3 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. అంటే ఇది 3/4 కేజీ ఉన్నాయి. 400 గ్రామ్స్ పన్నీర్కి నేను 3/4 కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని 2 సార్లు కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు అలాగే పన్నీర్ మ్యారినేషన్ అయ్యేలోపు మనం గ్రేవీ తయారు చేసుకుందాము. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, ఆయిల్ మిగిలింది అదే ఇందులో వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి సగం ఫ్రై అయ్యాయి. ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు, కొన్ని పంప్కిన్ సీడ్స్ వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఈ చల్లారిన టమాటోస్, ఆనియన్స్ని ఇందులో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, గ్రేవీకి సరిపడా కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కొంచెం పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అలాగే మిక్సీ గిన్నె తొలపరించిన నీళ్లు కూడా వేసుకొని కలుపుకుంటూ గ్రేవీ నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం బిర్యానీ రైస్ ఉడికించుకుందాం. ఇప్పుడు మరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 3 లీటర్స్ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, 2 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర, ఈ నీళ్ళకు సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని వాటర్కు పట్టుకునేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ గ్రేవీలో కప్పు బీట్ చేసిన పెరుగు వేసి కలుపుకోవాలి. ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుకుంటూ 80% ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఈ లోపు మనము ఇక్కడ గ్రేవీని చూద్దాం ఒకసారి. చూసారా, గ్రేవీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులో కసూరి మేతి, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి 2-3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇక్కడ అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని ఒక చిల్లుల గిన్నెలోకి వడపోసుకుందాము. ఇలా చేయడం వలన అన్నం మొత్తం ఈవెన్గా ఉడికి ఉంటుంది. మనం ఎక్కువసేపు దమ్ చేయట్లేదు కదా, అందుకని ఇలా చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన కొంచెం టేస్టీగా ఉంటాయి పన్నీర్ ముక్కలు. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం గ్రేవీ ఉడికేటప్పుడు కూడా అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేయడానికి అన్ని ఒక చోట పెట్టుకుందాము. చూసారా, ఈ బిర్యానీ గ్రేవీ చాలా ఎక్కువగా ఉంది కదా, మనం నెక్స్ట్ లేయర్స్కి సరిపడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాము. ఈ గ్రేవీలో మనము పన్నీరే కాకోకుండా చికెన్, మటన్, వెజిటబుల్స్, సోయా, ఆలు ఇలా ఏవైనా వేసుకొని మనం బిర్యానీ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ ఆల్ ఇన్ వన్ అన్నమాట. అన్నంలోకి, పూరీలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక లేయర్ అన్నం వేసుకుందాము. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కసూరి మేతి, ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, నెక్స్ట్ గ్రేవీ వేసుకోవాలి. మళ్ళీ రైస్, నెయ్యి, కసూరి మేతి, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన పన్నీర్, కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ గ్రేవీ వేసి మూత పెట్టి స్టవ్ మీద ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని దాని మీద ఈ బిర్యానీ గిన్నెను పెట్టి దాని మీద కొంచెం బరువు పెట్టి స్టవ్ని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి.
10 నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. ఇప్పుడు ఈ బిర్యానీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి. ఈ బిర్యానీ చేయడానికి మహా అంటే అరగంట గంట సేపు కూడా పట్టదు మనకు. ఈ బిర్యానీ మనం బయట కొని తినాలంటే మనకు 1000 నుంచి 1500 ఖర్చు అవుతుంది. అదే కాకుండా వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏమో మనకు తెలియదు కదా. ఎప్పుడూ ఒకసారి అంటే పర్వాలేదు, కానీ ఎప్పుడు అదే పనిగా బిర్యానీలు బయట తినకుండా ఇంట్లోనే మనం చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మనీ సేవ్ కూడా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, బాయ్.